తత్వంపై పోరు, ఆయనకు నెహ్రూతో సత్సంబంధాలే ఉండే విభేదాలు ఉన్నట్టు భాజపా చిత్రీకరిస్తుంది. విస్తృత సిడబ్ల్యూసీలో ధ్వజమెత్తిన ఖర్గే మత రాజకీయాలను ఖండిస్తూ తీర్మానం. మతత్వం, విభజనవాద రాజకీయాలపై సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో పోరాడనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. హింసా మతత్వాలు మన దేశాన్ని అగాధంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై పోరులో సర్దార్ పటేల్ మార్గాన్ని అనుసరించేందుకు కంకణబద్దులై ఉంటామని పేర్కొంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో సర్దార్ పటేల్ స్మారకం వద్ద మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. పటేల్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ మధ్య విభేదాలు ఉన్నట్టు బీజేపీ తరచూ చెప్పడం ఉద్దేశపూర్వక దుష్ప్రచారం అనేది స్వతంత్ర పోరాట స్ఫూర్తిపైనే దాడిని దీనిలో పేర్కొంది. గాంధీ, నెహ్రూ, పటేళ్ల నాయకత్వాన్ని విడదీసి చూడలేమంది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. మరి అదే పటేల్ని ప్రధానమంత్రిని చేయమని చెప్పి 300 మంది కాదు, ఒక్క కాంగ్రెస్ నాయకుడు తప్పించి మిగతా నాయకులందరూ పటేల్ని చేయమంటే ఎందుకు చేయలేదు? అది మోసం చేయడం కాదు పటేల్ని. పటేల్ మరి ఆ రోజున హైదరాబాద్ సంస్థాన విలీనం అన్నటువంటిది పటేల్ లేకపోతే సాధ్యమయ్యేదా? మరి నెహ్రూ ఎందుకు చేయలేదు? అలాగే కాశ్మీర్కి సంబంధించినటువంటి దాంట్లో నెహ్రూ ఐక్యరాజ్య సమితికి పంపిస్తే పటేల్ సైన్యాన్ని అక్కడికి పంపించాడా లేదా? అదే లేకపోతే కాశ్మీర్లో ఇప్పుడు ఆ ముక్కన్నా మనకు మిగిలేదా? ఇది కూడా తెలియదు పబ్లిక్కి, లేదా ఈ కాలపు పిల్లలకి పెద్దగా చదువు రాదు, అంటే ఈ చరిత్ర గురించి అవగాహన లేదు కాబట్టి మేమేం అబద్ధాలు చెప్పినా చెల్లుబాటు అవుతుందని తీర్మానం చేసేసి పడేసేస్తే సరిపోతుందా అంటే అదే కోణంలో అనుకుంటున్నారు. లేకపోతే